Namaste, all my dear students. I am Shashikanth VALMIKI from SAIMEDHA Ecet Coaching Center, Koti, Hyderabad. సో టార్గెట్ ఈసెట్ 2021లో భాగంగా ప్రతిరోజు ఏ రోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి మన టీం SAIMEDHA సపోర్ట్తో మనం షెడ్యూల్ వేసి వాటి ఎగ్జామ్స్ రన్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా చాలా బాగా రాస్తున్నారు. అందరూ రాయండి, కంపల్సరిగా ప్రిపేర్ అయినా ప్రిపేర్ కాకపోయినా కంపల్సరిగా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోండి, పాయింట్ వైజ్గా నోట్ చేసి పెట్టుకోండి, ఇది మర్చిపోవద్దండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం ఈ యొక్క ఇప్పుడు ఫేజ్ 4లో భాగంగా ఈసీ బ్రాంచ్ వాళ్ళకి అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ దీనిపైన ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం. దీని యొక్క వెయిటేజ్ మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పార్థ సార్ ద్వారా మీకు కంప్లీట్ అనాలిసిస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. దానికంటే ముందుగా మన యొక్క SAIMEDHA ఈసెట్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈసెట్ 2021కే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ ఏం చేసినా కూడా రేపొద్దున డిఆర్డిఓలో కానీ, ఇస్రోలో కానీ, బిఎస్ఎన్ఎల్, జేఈ కానీ, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ ఏదైనా సబ్ ఇంజనీర్ పోస్టులు పడినా, టీఎస్పీఎస్సీ ఏ పోస్టులు పడినా కూడా ఏ బ్రాంచ్కి సంబంధించినా సరే, ఏ డిప్లొమా అప్డేట్స్ ఏది ఉన్నా కూడా డిప్లొమా తర్వాత ఉండే ఏ జాబ్స్ అయినా ఏది ఉన్నా కూడా మీకు అప్డేట్స్ మన SAIMEDHA ఈసెట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీరు అది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ జూనియర్స్కి కానీ కూడా వీలైతే షేర్ చేయండి. ఓకే రైట్, ఒకసారి షెడ్యూల్ చూద్దాం. ఫేజ్ 4 షెడ్యూల్ 16th ఏప్రిల్, 16th రేపు అంటే 13th నాడు లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. 14th, 15th గ్యాప్ ఇస్తూ ఉన్నాం. సో ఈ 16th నుంచి అనలాగ్ కమ్యూనికేషన్ అనే సబ్జెక్ట్ని 3 రోజులుగా డివైడ్ చేస్తా. 16, 17, 18 ఆ 3 రోజుల్లో ఒకటి ఫస్ట్ టాపిక్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, సెకండ్ యాంగిల్ మాడ్యులేషన్, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఇక్కడ వెయిటేజ్ కూడా మీకు మెన్షన్ చేసాము. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ నుంచి 2 to 3 మార్క్స్, యాంగిల్ వచ్చేసి 2 to 3 మార్క్స్, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్స్ 1 to 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి 19, 20, 21, 22 4 రోజులు వరుసగా డిజిటల్ కమ్యూనికేషన్. సో దీంట్లో మళ్ళీ పల్స్ మాడ్యులేషన్, పల్స్ కోడ్ మాడ్యులేషన్, డిఎంఓ, ఏడిఎంఓ, డిపిసిఎంఓ, ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే, దీంట్లో మళ్ళీ ఏముంటాయి, ఎట్లా ప్రిపేర్ కావాలి, దాని యొక్క వెయిటేజ్ ఏంది, దీని వెయిటేజ్ రాసినాము, దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎట్లా అడుగుతారో మన ఎక్స్పర్ట్ పార్థ సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ ఒక డైలాగ్ చెప్పినా మీకు. ఓకే సార్, రోజు ఇన్ని వీడియోలు చూడాలి, ఇన్ని కష్టమవుతుంది సార్, ఈ డైలాగులు మాత్రం చెప్పకండి దయచేసి చెప్తున్నాను. నేను ఎవ్వరికి కూడా ఏం పని లేదు. ఇప్పుడు ఈసెట్ 2021 వాళ్ళకి ఏ కాలేజీ లేదు, ల్యాబులు లేవు, ట్రైనింగ్ కూడా నార్మల్గానే ఉంది అందరికీ. కాబట్టి నువ్వు ట్రైనింగ్ ఉన్నా సరే నువ్వు ప్లాన్ చేసుకో, నువ్వు అదర్ దాన్ ట్రైనింగ్ టైమింగ్స్ ప్లాన్ చేసుకో అంతే. ఎందుకంటే ఈసెట్ 2021 జూలై 1 అన్నాడు. జూలై 1 కాకపోతే ముందు పెట్టచ్చు, లేకపోతే 2 రోజులు లేటుగా పెట్టచ్చు, కానీ ఎగ్జామ్ మాత్రం జరుగుతుంది. రేపే ఎగ్జామ్ అనుకో, ప్రతిరోజు ఎగ్జామ్ అనుకో, ఇదే ఈసెట్ ఎగ్జామ్ అనుకో. అనలాగ్ కమ్యూనికేషన్లో ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ రేపు ఈసెట్లో ఇది మాత్రమే పెడతాడు అనుకొని చదువుకో, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదివితే నేను అన్నట్టు మళ్ళీ చెప్తున్నా, రేపు ఈసెట్ ఎగ్జామ్, ఆ ఈసెట్ ఎగ్జామ్లో కేవలం అనలాగ్ కమ్యూనికేషన్లో మళ్ళీ దానిలో కూడా ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ పైన మాత్రమే ఎగ్జామ్ పెడతాడు అంతే. అట్లా చదువు, ఇంకా రేపే అనుకో, దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్ వస్తుందని చదువుకో. అప్పుడు నీకే కష్టం అంటే పక్కడు కూడా కష్టమే కదా. ఇంకా ఈ డైలాగ్ ఆల్రెడీ చెప్పిన కదా ఫస్ట్ వీడియోలో, మళ్ళీ చెప్తున్నావు గుర్తుపెట్టుకో. నువ్వు బాగా కష్టపడి చదువుతున్నావు, భయంకరంగా కష్టపడి చదువుతున్నావు. అంత కష్టపడినా కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో ఒక 10 బిట్లో 15 బిట్లో నువ్వు చేయలేకపోతున్నావు అంటే పక్కవాడు కూడా అంతకంటే ఇంకో 2-3 బిట్లు ఎక్కువనే చేయలేడు, కానీ నీకంటే తక్కువ ఏం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దయచేసి ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీగా రాయండి. చదివినా చదవకపోయినా రాయండి. చదవకపోతే నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ కొద్దిగా ఒక సెల్ఫ్ రియలైజేషన్తో మళ్ళీ చదివి రాయాలి. ఎగ్జామ్ రాసినాక పేపర్ కంపల్సరీగా ఆ పేపర్ని మనం నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. 20 క్వశ్చన్లు ఉన్నాయి, 20 క్వశ్చన్లు నోట్ చేసుకోవాలి. ఆ 20 క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ మార్కులు పెట్టండి. ఆ విధంగా చేసుకుంటూ పోండి, ఫైనల్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఓకే, సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కంపల్సరీగా ఎగ్జామ్స్ అన్నీ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా తెలుగు నూతన సంవత్సరం వచ్చేస్తుంది రేపు. సో అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కొత్త సంవత్సరంలో తెలుగు ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త విజయాలు, కొత్త మార్పులు, కొత్తవి అవి ఇవి వస్తాయి. అవి ఏం డైలాగులు ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకటి, నువ్వు ఎంత పని చేస్తే అంత సక్సెస్, నువ్వు ఎంత చాలా సిస్టమేటిక్గా పని చేస్తే నీకు అంత పేరు వస్తుంది, నువ్వు ఏం చేస్తే అది తిరిగి వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అది ఏదైనా సరే, అది ఇంగ్లీష్ ఇయర్ కావచ్చు, తెలుగు ఇయర్ కావచ్చు, ఏదైనా సరే, మార్పులు చేర్పులు అవన్నీ తర్వాత విషయం. నువ్వు పాండమిక్ నువ్వు పని చేస్తే బతుకుతావు అంతే, పని చేయకపోతే నార్మల్గా ఉంటావు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకో అంతే. ఓకేనా రైట్. ఇంకొకటి, చాలా సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ పెడుతున్నాము. అయితే 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయట్లేదు.
నేను చెప్తున్నా ఈ ఫేజ్ 4 ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క ఎగ్జామ్ ఎవరైతే మిస్ అవుతారో ఒక్క ఎగ్జామ్ మిస్ అయినా కూడా వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ తర్వాత ప్రీ సెట్ ఎగ్జామ్స్కి నేను అలో చేయను. గ్రాండ్ టెస్ట్ పేపర్లు చాలా ఎంత అంటే ఎంతో కష్టపడి ఎక్స్పర్ట్స్ తయారు చేసే పేపర్లు, వాటికి ఎటువంటి పరిస్థితుల్లో మీకు అలో చేయడం జరుగుతుంది. డిలీట్ చేసి పడేస్తా నేను చెప్తున్నా. మళ్ళీ మీ ఫాదరు పేరెంట్ ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి యాడ్ చేయించుకోవాలి. నీ పరిస్థితి నువ్వు ఊర్లో ఉంటావు, ఫోన్ చేస్తే కుదరదు, నువ్వు వచ్చి నువ్వు రీజన్ చెప్పి చేయాల్సి. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్ నువ్వు రాయకపోతే మాత్రం గ్రాండ్ టెస్టులు, మార్క్ టెస్టులు, ప్రీ సెట్, స్పెషల్ టెస్టులు, ఇప్పుడు ఇది టాపిక్ వైజ్గా నడుస్తూ ఉంది. ఎంపీసీ ఇంజనీరింగ్ కాంబినేషన్లో రేపొద్దున మార్క్ టెస్ట్, స్పెషల్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, ప్రీ సెట్, వీటికి మాత్రం నిన్ను ఆ బ్యాచ్లో డిలీట్ చేసి పడేస్తా. డీప్ లైన్ టెస్ట్లో డిలీట్ చేసేస్తా. ఇది ఇక్కడ కాంప్రమైజ్ అయితే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. నాకు జ్వరం వచ్చింది, పెళ్ళికి పోయినా, తిరుపతికి పోయినా, ఈ డైలాగులు అయితే చెప్పకండి. చిన్నపిల్లలాగా మాట్లాడొద్దు. మీరు చదువుకుంటే మీకయ్యా, నాకు కాదు కదా, అందుకే అంటున్నా. నువ్వు రాసుకుంటే నువ్వు రేపొద్దున ఆ టెస్ట్లో ఉంటావు, లేకపోతే డిలీట్ చేసి పడేస్తాం ఇక్కడ నుంచి. ఎందుకంటే ఆబ్సెంటీస్ అంత నెంబర్లు వస్తాయి, ఆ నెంబర్ తీసుకుపోయి డిలీట్ చేయడం అంతే ఎంత గ్రాండ్ టెస్ట్లో. ఓకే, చక్కగా ప్లాన్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పార్థసారథి సార్ మీకు మొత్తం టోటల్ సబ్జెక్ట్ పైన అనాలిసిస్ ఇస్తాడు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, నా పేరు పార్థసారథి. ముందుగా మీ అందరికీ తెలుగు నామ సంవత్సర శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇన్ ఫేజ్ 3 దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ we completed. Now from 16th April 2021 onwards we are entering into phase 4. Phase 1 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ చేసేసాం. ఫేజ్ 2 అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ గురించి మనం కంప్లీట్ చేసేసాం. మళ్ళీ ఫేజ్ 3లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసేసాం. నౌ అగైన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఇంజనీరింగ్ సైడ్ ఇన్ ఫేజ్ 4. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్. లాస్ట్ ఇయర్ 2018 అప్పుడు అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఒక సెక్షన్, అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఒక సెక్షన్గా ఉండేది. 2020లో ఈ అన్ని కమ్యూనికేషన్ 3 కమ్యూనికేషన్స్, అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, అడ్వాన్స్ కమ్యూనికేషన్ని కంబైన్ చేసేసాడు. 2021లో కంపేర్ చేసేస్తే 2020లో ఉన్న మెజరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్, సి లాంగ్వేజ్ సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్స్ని 2021లో తీసేశాడు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. ప్లస్ మన బ్రాంచ్ 50% ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. కాబట్టి కమ్యూనికేషన్కి ఈ సంవత్సరం ఈజీగా ఒక 20 to 25 మార్క్స్ వచ్చేస్తాయి. దాంట్లో మనం ఆల్రెడీ అడ్వాన్స్ కమ్యూనికేషన్ డిస్కస్ చేసేసాం. ట్రాన్స్మిషన్ లైన్స్, వేవ్ గైడ్స్, యాంటీనాస్, సెటిలైట్ ఇంజనీరింగ్, రాడార్ ఇంజనీరింగ్ అండ్ మైక్రోవేవ్ ట్యూబ్స్. నౌ దిస్ సబ్జెక్ట్ communication here dividing into 2 parts. One is analog communication, another is digital communication. From 16th April to 18th April our question papers we are preparing analog communication questions. Again from 19th April to 22nd April మీరు digital communication పైన ఎగ్జామ్స్ రాస్తారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, కమ్యూనికేషన్స్లో చాలా వరకు క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇన్ అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లాక్ డయాగ్రామ్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, ఫ్రీక్వెన్సీ రేంజెస్. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ మీరు కంపల్సరీ ఎగ్జామ్ 16th స్టార్ట్ అవుతున్నాయి, 22nd క్లోజ్ అవుతున్నాయి. సో ఇక రేపటి నుండే మీరు మళ్ళీ ఒకసారి కమ్యూనికేషన్కి ఒక సెపరేట్గా ఒక చిన్న నోట్బుక్ పెట్టేసి ఓన్లీ కీ పాయింట్స్ నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కమ్యూనికేషన్లో 100% క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. అందుకే ఫస్ట్ అనలాగ్ కమ్యూనికేషన్కి వెళ్తున్నాను. వాట్ ఈజ్ మాడ్యులేషన్, వాట్ ఈజ్ నీడ్ ఫర్ మాడ్యులేషన్,
వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ చదవండి. దెన్ ఆఫ్టర్ దట్ modulations are in analog communication. I am explaining. Modulations are classified into 3 types: amplitude modulation, frequency modulation, phase modulation. Separate ga malli oka page enter cheyandi. Amplitude modulation. Amplitude modulation ante enti? What is AM expression and what is the time domain representation, what is the frequency domain representation, what is the bandwidth required, what is the transmitted power formula, what is the voltage current relation formulas, ఇవన్నీ సెపరేట్గా రాయండి. వాట్ ఈజ్ మాడ్యులేషన్ ఇండెక్స్, వాట్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ మాడ్యులేషన్ ఇండెక్స్, ఇవన్నీ స్టాండర్డ్ వాల్యూస్. డెఫినేషన్, ఎక్స్ప్రెషన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్, బ్యాండ్విడ్త్, పవర్ రిలేషన్, కరెంట్ రిలేషన్, వోల్టేజ్ రిలేషన్. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి ఎంటర్ కండి. టైప్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, డిఎస్బిఎస్సి, ఎస్ఎస్బి, విఎస్బి. నెక్స్ట్ జనరేషన్ మెథడ్స్, డిమాడ్యులేషన్ మెథడ్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, హౌ ద పవర్ ఈజ్ సేవింగ్, హౌ ద పవర్ ఈజ్ కన్జ్యూమింగ్, ఇదంతా మీరు ఒకటే చార్ట్లో కంప్లీట్ చేయండి. దెన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ టాపిక్ విల్ బి కంప్లీట్. ఇదంతా రాయాలంటే ఫస్ట్ మీరు వీడియోస్ అన్ని జాగ్రత్తగా చూసి అన్ని ఫార్ములాస్, జనరేషన్ బ్లాక్ డయాగ్రామ్, డిమాడ్యులేషన్ బ్లాక్ డయాగ్రామ్, ద పర్పస్ ఆఫ్ ఈచ్ బ్లాక్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇవన్నీ ఒక 1 డేలో కంప్లీట్ చేసేసుకొని 16th ఏప్రిల్ రోజు మీరు ఎగ్జామ్ దేనిపైన రాస్తున్నారు? యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. మళ్ళీ చెప్తున్నాను, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో మీరు ఎన్ని కవర్ చేస్తున్నారంటే టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్, బ్యాండ్విడ్త్, పవర్ రిలేషన్, కరెంట్ రిలేషన్, వోల్టేజ్ రిలేషన్, టైప్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, డిఎస్బిఎస్సి, ఎస్ఎస్బిఎస్సి, విఎస్బి. Again in different types of amplitude modulation, generation methods, demodulation methods. Again each generation method advantages, disadvantages, applications. Then we are entering into angle modulation. Angle modulation lo malli 2 types, frequency modulation, phase modulation. ikkada practical ga phase modulation ni chaala takkuga vaadtam kabatti నీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లోనే ఉంటాయి. ఏదో కన్వర్జన్ ఫ్రీక్వెన్సీ టు ఫేస్, ఫేస్ టు స్టాండర్డ్ బిట్స్ కొన్ని ఫేస్ మాడ్, బట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆర్ ఇన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఓన్లీ. అగైన్ ఇన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ మళ్ళీ ఒక సెపరేట్ పేజీలో అన్ని వీడియోస్ క్లియర్గా చూసేసి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, నారో బ్యాండ్ విడ్త్ ఎఫ్ఎం, wide bandwidth FM, what is bandwidth Curson rule, what is deviation, what is modulation index, ఇలా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో అన్ని పారామీటర్స్ రాసి కంప్లీట్గా వీడియోస్ చూసేసి యు ఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఆన్ 17th. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్ ఇదంతా 16th ఎగ్జామ్ రాసి కంటే ముందే రాసిన తర్వాత రివిజన్ చేసి ఎగ్జామ్ రాయండి. సో ఎగ్జామ్ మీరు రాశాక కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ సొల్యూషన్స్లో చూడండి. అప్పుడు నీకు ఏమవుతుంది? యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్, ఈ 3 టాపిక్స్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 క్వశ్చన్స్. నౌ ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్ ఈజ్ ఆన్ 18th ఏప్రిల్ 2021. మరి ఇక్కడ మీరు ఏం ప్రిపేర్ కావాలి అంటే లో లెవెల్ ట్రాన్స్మిటర్, హై లెవెల్ ట్రాన్స్మిటర్ బ్లాక్ డయాగ్రామ్స్. ఫస్ట్ what is low level transmitter, what is high level transmitter, what is the difference between low level transmitter and high level transmitter, where we are using low level transmitters, where we are using high level transmitters, adoka chart lo prepare cheyandi. Transmitters low level, high level. Next ikkada nunchi every year compulsory question adugutunnadu, receivers, especially FM receivers. అలా వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ సూపర్ హెట్రోడైన్ రిసీవర్, టీఆర్ఎఫ్ రిసీవర్, అక్కడ మళ్ళీ బ్లాక్ డయాగ్రామ్స్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఐఎఫ్ యాంప్లిఫైర్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డిటెక్టర్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మిక్సర్, ఇవన్నీ చదివాక వెరీ 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 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిసీవర్స్.
సెలెక్టివిటీ, ఫిడెలిటీ, ఇమేజ్ రిజెక్షన్ రేషియో, ఇవన్నీ ఇక్కడ చదువుతాం. సో ట్రాన్స్మిటర్ రిసీవర్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్. అందుకే మీరు మొత్తం 1 చార్ట్ చూడండి, 1 క్వశ్చన్ కోసం మనము 1 డే ఎగ్జామ్ పెడుతున్నాం. సో టోటల్గా అన్ని టాపిక్స్ మీరు మేము కవర్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే కంటే ముందే నువ్వు అన్ని వీడియోస్ చూసేసి అర్థమైనంత వరకు ఆన్సర్స్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తావు, రాని మళ్ళీ సొల్యూషన్లో చూసుకుంటావు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది మనకు మొత్తం అనలాగ్ మాడ్యులేషన్. మళ్ళీ చెప్తున్నాను, అనలాగ్ మాడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్, అలా ఒక కీ పాయింట్స్తో ఒక మంచి మెమొరీ మైండ్ మ్యాప్ ట్రై చేయండి, ప్రిపేర్ చేయండి. సో ఆఫ్టర్ దట్ వెన్ యు ఆర్ రీడింగ్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్, సాల్వింగ్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్, ఏదైనా కొత్త టర్మ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ చేస్తే రివిజన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అనలాగ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 19th April 2021, దట్ ఈస్ ఆన్ పల్స్డ్ మాడ్యులేషన్ టైప్. సో అనలాగ్ కమ్యూనికేషన్ నుంచి మనం ఎంటరింగ్ ఇంటూ డిజిటల్ కమ్యూనికేషన్ కాబట్టి ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ వాట్ ఈజ్ శాంప్లింగ్ థియరం, వాట్ ఈజ్ నైక్విస్ట్ రేట్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ శాంప్లింగ్ రేట్, నైక్విస్ట్ రేట్ పైన ప్రాబ్లమ్స్. దాని తర్వాత మళ్ళీ పల్స్ మాడ్యులేషన్లో పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్, పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అండ్ generation methods and demodulation methods and applications of PAM, PWM, PPM, all topics here we are discussing. And మీరు 19th Aprilకి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక చార్ట్ పల్స్ మాడ్యులేషన్ పైన, వాట్ ఈజ్ పల్స్ మాడ్యులేషన్ టు కన్వర్ట్ అనలాగ్ సిగ్నల్ ఇంటూ డిజిటల్, how sampler will be useful, what is sampling theorem, what is Nyquist rate, ఇవన్నీ ప్రిన్సిపల్స్ రాసేసి టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్, పల్స్ యాంప్లిట్యూడ్ డిఫరెంట్ టెక్నిక్స్ రాసేసి జనరేషన్ మెథడ్స్ అండ్ డిమాడ్యులేషన్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్, ఇదంతా పల్స్ మాడ్యులేషన్లో చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 20th April. ద ఎగ్జామ్ ఈజ్ బేస్డ్ ఆన్ పల్స్ కోడ్ మాడ్యులేషన్, డెల్టా మాడ్యులేషన్, అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ అండ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇక్కడ కూడా ఎగ్జామ్ ఇవి ప్రిపేర్ కంటే ముందు మళ్ళీ కొన్ని టెర్మినాలజీ, క్వాంటైజేషన్ అంటే ఏంటి, ఎర్రర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్ చదువుకొని జనరేషన్ మెథడ్స్ అండ్ డిమాడ్యులేషన్ మెథడ్స్ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ క్వాంటైజేషన్, స్టెప్ సైజ్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. ఎక్కడ పల్స్ కోడ్ మాడ్యులేషన్, డెల్టా మాడ్యులేషన్, అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ అండ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. నెక్స్ట్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 21st April. దట్ ఎగ్జామ్ ఈజ్ బేస్డ్ ఆన్ యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, ఫేస్ షిఫ్ట్ కీయింగ్ అండ్ క్వాడ్రేచర్ ఫేస్ షిఫ్ట్ కీయింగ్. ఇక్కడ కూడా మళ్ళీ మనము డెఫినేషన్స్ అండ్ కంపారిజన్ లాగా ప్రిపేర్ చేయండి. జనరేషన్ మెథడ్స్, డిమాడ్యులేషన్ మెథడ్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్స్. అండ్ లాస్ట్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 22nd April 2021. దట్ ఈస్ బేస్డ్ ఆన్ మల్టీప్లెక్సింగ్. ఇక్కడ వాట్ ఈజ్ ద నీడ్ ఫర్ మల్టీప్లెక్సింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్, వాట్ ఈజ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్స్, TDMA, వాట్ ఈజ్ FDMA, వాట్ ఈజ్ CDMA. సో టోటల్గా మనకు 1, 2, 3, 4, 5, 6, 7 ఎగ్జామ్స్. ఆల్రెడీ వీ కంప్లీటెడ్ 5 ఎగ్జామ్స్ అండ్ అడ్వాన్స్ కమ్యూనికేషన్. టోటల్గా 12 ఎగ్జామ్స్ కంప్లీట్గా మనం కమ్యూనికేషన్ పైన రాస్తున్నాం. ఇన్ దట్ 7 క్వశ్చన్ పేపర్స్ 1, 2, 3, 4, 5, 6, 7. సో మీరు ప్రతి ఎగ్జామ్కి ఒక సెపరేట్గా మైండ్ మ్యాప్ ప్రిపేర్ చేయండి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ 1 మైండ్ మ్యాప్, యాంగిల్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్, క్యారెక్టరిస్టిక్స్, జనరేషన్ మెథడ్స్, డిమాడ్యులేషన్ మెథడ్స్. నెక్స్ట్ ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్, లో లెవెల్ ట్రాన్స్మిటర్, హై లెవెల్ ట్రాన్స్మిటర్. ఇక్కడ కూడా టైప్స్ ఆఫ్ రిసీవర్స్, ఎస్పెషల్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిసీవర్స్.
సెలెక్టివిటీ, ఫిడిలిటీ, ఇమేజ్ రిజెక్షన్ రేషియో, ఇవన్నిటిపైన ఎక్కువ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్ని 90% డైరెక్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద జనరేషన్ మెథడ్, వాట్ ఈస్ ద డిమాడ్యులేషన్ మెథడ్, డాష్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ వీఆర్ యూజింగ్, and especially characteristics, they will ask questions, definition, units, formulas. So this is about analog modulation. ఇక్కడ పల్స్ మాడ్యులేషన్లో మాత్రం మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే శాంప్లింగ్ థీరం, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, నైక్విస్ట్ రేట్, వీటిపైన ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతారు కాబట్టి ఆ కండిషన్స్, ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బాగా చేయండి. తర్వాత different types of pulse modulation techniques, block diagrams, a stable multivibrator, monostable multivibrator is used in dash generation method, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి బ్లాక్ డయాగ్రామ్స్ బాగా చూడండి. నెక్స్ట్ ఆఫ్టర్ బ్లాక్ డయాగ్రామ్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్, కంప్లీట్ థియరీ బిట్స్. దెన్ ఆఫ్టర్ దట్ పల్స్ కోడ్ డిజిటల్ మాడ్యులేషన్ వెళ్తున్నాం. పల్స్ కోడ్ మాడ్యులేషన్, డెల్టా మాడ్యులేషన్, అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ అండ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇక్కడ కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది బ్లాక్ డయాగ్రామ్స్, వాటితో పాటు నెంబర్ ఆఫ్ క్వాంటైజేషన్ లెవెల్స్, క్వాంటైజేషన్ నాయిస్, స్టెప్ సైజ్, ఇలాంటి స్టాండర్డ్ బిట్స్. అక్కడ ఉన్న ఫార్ములాస్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇదొక చార్ట్లో ప్రిపేర్ చేయండి. అండ్ హియర్ సింప్లీ కంపారిజన్ ASK, FSK, PSK and QPSK. And last multiplexing methods, time division, frequency division and code division, multiple access. సో ప్రతి టాపిక్కి మీరు ఒక సెపరేట్గా మైండ్ మ్యాప్ డయాగ్రామ్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్ కంప్లీట్ చేశాక మళ్ళీ ఈ ఎగ్జామ్ అయిపోగానే మనకు అయిపోయింది అనుకోకూడదు. ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్స్ కోసం మనం ఒక 20 to 25 క్వశ్చన్స్ ఇస్తున్నాం. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మనం చదువుకునే రావచ్చు, మనకు తెలిసినే రావచ్చు, కొన్ని క్వశ్చన్స్ మనకు తెలియని వస్తాయి. సో అప్పుడు నీకు ఏమవుతుందంటే తెలియని క్వశ్చన్ని కూడా నువ్వు మళ్ళీ దాంట్లో తెలిసిన క్వశ్చన్స్ దగ్గర ఎంటర్ చేస్తే నెక్స్ట్ టైం రివిజన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసేసి ఒక్కసారి మీరు ఎవ్రీ డే 15 to 20 minutes, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో ఇవి ప్రిపేర్ అవుతుంటే, రివైజ్ చేస్తుంటే మీకు 20కి 20 మార్క్స్ కమ్యూనికేషన్లో చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇంజనీరింగ్ సబ్జెక్ట్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.